చక్కెర బెల్లం వాడకుండా 5 నిమిషాల్లో ఈజీగా చేసుకునే కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు విన్నది నిజమే, చక్కెర బెల్లం లేకుండానే ఈ లడ్డుని తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కొబ్బరిని తీసుకొని వెనక మొత్తం ఆ నల్లది మొత్తం తీసి పక్కన పడేయాలి. అది ఉండడం వల్ల దగ్గు వస్తుంది. ఇప్పుడు వెనక అంతా తీసేసి సన్నగా తురుముకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరికి 1/2 కప్ ఖర్జూరం తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక చిన్న యాలక్కాయ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అందులోనే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బాదం, జీడి పలుకులను కూడా వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. జీడి, బాదం పప్పులు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరంను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కొబ్బరిలో అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత చేతికి నెయ్యి లేదా నూనెను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా బాల్స్గా కట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ కొబ్బరి ఖర్జూరం లడ్డు రెడీ. తింటే ఎంతో తీయగా ఎంతో కమ్మగా ఉండే ఈ కొబ్బరి లడ్డు ఎవరైనా తినొచ్చు. షుగర్ పేషెంట్స్కైనా ఎంతో హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.